అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఈశాన్య ఆస్ట్రాలజీ ఛానల్. 2026 ఆగస్టు నెల మేన్ రాశి వారికి గోచార రీత్యా ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు చూద్దాము. ఈ మేన్ రాశి వారికి 12వ స్థానంలో రాహు ఉండడం వల్ల ఆగస్టు నెలలో వీళ్ళు ఏదైనా విదేశాలకు వెళ్ళాలనుకున్న, దూర ప్రయాణాలు అనుకున్న వాళ్ళందరికీ కూడా చాలా అనుకూలమైనటువంటి టైము. వీరు చాలా రోజుల నుంచి వీసా కోసం ట్రై చేస్తున్న వాళ్ళందరికీ కూడా ఎన్నో అడ్డంకులు వచ్చి ఉంటాయి గతంలోని ఏలినాటి శని ప్రభావం వల్ల. అయితే ఈ ఆగస్టు నెలలో వీళ్ళకి శని వక్రీకరించడం వల్ల అది కొంచెం ప్లస్ పాయింట్గానే ఉంటుంది. ఆగస్టు నెలలో కంపల్సరీ వీళ్ళకి వీసా అనేది మంజూరు అవడం అనేది జరుగుతుంది. తర్వాత ఏదైనా విత్ ఇన్ ఇండియాలోని ఏదైనా పుణ్యక్షేత్రాల్లో దర్శనం అనుకుంటున్న వాళ్ళు కూడా ఈ ఆగస్టు నెలలో ఈ దూర ప్రయాణాలు పుణ్యక్షేత్రాలకు దర్శించుకోవడానికి కూడా అవకాశం అయితే చాలా ఉన్నది. మరియు ఈ మేన్ రాశి వారికి చాలా రోజుల నుంచి ఒక పోలీస్ కేసులు కానీ, కోర్టు కేసులు కానీ, వీళ్ళు ఏదైనా అదర్ ఇష్యూస్, వేరే కేసులు కానీ వీళ్ళ పేరు మీద నడుస్తూ ఇబ్బంది పడుతున్నటువంటి అందరికీ కూడా ఈ ఆగస్టు నెలలో వాటికి ఒక ఫుల్ స్టాప్ పడడానికి కూడా ఛాన్స్ అయితే ఉన్నది. ఎందుకంటే శని కూడా వక్రీకరించడం వల్ల గతంలో వీళ్ళ ఇబ్బంది పడిన ఇష్యూస్ అన్నిట్లు కూడా వీళ్ళ శత్రువులపై విజయం సాధించడానికి ఆస్కారం అయితే ఉంది. ఇప్పుడైతే వీరికి జన్మంలో శని ఉందో వీరు ఒక మెట్టు తగ్గి ఉండడమే చాలా ఉత్తమమైన సూచన. ఎందుకనగా ఏలినాటి శని నడుస్తున్నప్పుడు అందరూ కూడా శత్రువులుగా మారడం అనేది ఉంటుంది. వీళ్ళు ఏం మంచి మాట్లాడినా కూడా అవతల వాళ్ళు ఎప్పుడు కూడా కొంచెం నెగిటివ్గా తీసుకోవడం, వీళ్ళ చేయనటువంటి పనులు కూడా వీళ్ళ మీదకే నెగిటివ్గా వేయటం, అందరిలో కూడా వీళ్ళని చులకనగా చూడడం, తక్కువగా చూడడం ఇలాంటివి కూడా జరుగుతుంటాయి. గతంలో వీళ్ళు శత్రువులుగా మారిన వాళ్ళు కూడా ఈ ఆగస్టు నెలలో మిత్రులుగా మారడానికి కూడా అవకాశం ఎక్కువ ఉన్నది. ఏలినాటి శని వల్ల మేజర్గా ఇబ్బంది పడుతున్న ఒక ఆ ఇష్యూ సాల్వ్ అవ్వడానికి ఈ ఆగస్టు నెల ఒక గోల్డెన్ ఆపర్చునిటీగా చూసుకోవాలి వీళ్ళకి. ఈ ఆగస్టు నెలలో వీళ్ళు హనుమాన్ చాలీసా రెగ్యులర్గా చదవడం, హనుమంతుడు గుడికి ప్రతి శనివారం 108 తమలపాకులతో ఆంజనేయ స్వామిని పూజించుకోవడం, 108 ప్రదక్షిణలు చేయడం వల్ల వీళ్ళు ఇబ్బందులు పడుతున్నటువంటి కొన్ని ఇష్యూస్ నుండి బయటపడడానికైతే చాలా ఛాన్స్ ఎక్కువగా ఉన్నది. మరియు ఈ మేన్ రాశి వారు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీరికి గతంలో కన్నా ఇప్పుడు మెరుగైన రిజల్ట్ రావడానికి ఆస్కారం ఎక్కువ ఉన్నది. ఎందుకంటే వీరికి గురువారం కూడా పెరిగింది కాబట్టి వీళ్ళు ఎడ్యుకేషన్లో కొంచెం ఒక స్టెప్ ముందుకు పడడానికి కూడా అవకాశం చాలా ఎక్కువ ఉంది. ఈ ఆగస్టు నెలలో మంచి మార్క్స్ రావడం కానీ, చదువుకున్న దానికి వాళ్ళ బాగా మైండ్కి ఎక్కడం కానీ, కాన్సన్ట్రేషన్ పెరగడం కానీ ఎక్కువ ఛాన్స్ అయితే ఈ ఆగస్టు నెలలో కనిపిస్తుంది. నెక్స్ట్ జాబ్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఆఫీస్లో వాళ్ళ కొలీగ్స్తో కానీ, పై బాసులతో కానీ కొంచెం జాగ్రత్తగా మాట్లాడడం. ఎందుకంటే వీళ్ళ మాటల ద్వారానే శత్రువులు అవడానికి కూడా ఛాన్స్ ఎక్కువ ఉంది ఏలినాటి శని నడవడం వల్ల. కనుక వీళ్ళు ఆ టైంలో కొంచెం ఈ ఆగస్టు నెలలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా వీళ్ళ కొలీగ్స్తో కానీ, బాస్తో కానీ ఆచితూచి మాట్లాడడం వల్ల చాలా మంచిది. చాలా సమస్యల నుండి కొంచెం బయటపడడానికి కూడా అవకాశం ఉంటుంది. లేకపోతే లేనిపోయింది వీళ్ళ మీదకి వీళ్ళు ఏం మాట్లాడినా అవతల వాళ్ళు తప్పుగా అర్థం చేసుకోవడం ఇలాంటివి కూడా జరగడానికి కూడా ఛాన్స్ అయితే ఉన్నది. ఈ మేన్ రాశి వారు ఎవరైనా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు, విపరీతంగా ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళు, వీళ్ళందరికీ కూడా రకరకాల ఆటంకాలు అన్నీ కలుగుతున్నాయి వీళ్ళకి. ఎవరికైతే ఎక్కువ ఆటంకాలు వస్తున్నాయి వీరికి కూడా ఈ ఆంజనేయ స్వామిని పూజించుకోవడం వల్ల చాలా వరకు వీరికి ఆటంకాలు తగ్గడానికైతే కొంచెం ఛాన్స్ ఉన్నది. ఈ శని వక్రంలో ఉండడం వల్ల, గురుబలం పెరగడం వల్ల కూడా ఈ ఆగస్టు నెలలో కొన్ని పనులు అయితే ముందుకు వెళ్ళడానికైతే ఆస్కారం ఉన్నది. గతంలో వీళ్ళు ఎవరికైనా డబ్బులు ఇచ్చి ఉంటే అది కూడా తిరిగి రావడానికి కూడా ఆస్కారం ఉంది. గురుబలం కూడా పెరగడం వల్ల, కర్కాటక రాశిలో గురుడు ఉచ్చ స్థితిలో ఉండడం వల్ల. ఇప్పటివరకు చెప్పిన ఈ విషయాలని గోచార రీత్యా చెప్పినటువంటి విషయాలు వీళ్ళ పర్సనల్ జాతకాల్లో చెప్పించుకోవాలనుకున్న వాళ్ళు కింద ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి. ఈ గోచార రీత్యా జరిగే ఫలితాలు కేవలం 30% మాత్రమే ఉంటాయి. వీళ్ళు 100% రిజల్ట్ తెలుసుకోవాలనుకున్న వాళ్ళు దశ అంతర్దశ చూస్తే
కానీ మనం 100% రిజల్ట్ ఏ విధంగా ఉంటుంది అనేది మనం చెప్పలేము. పర్సనల్గా చెప్పించుకోవాలనుకున్న వాళ్ళు కింద ఉన్న వాట్సాప్ నెంబర్ ద్వారా కాంటాక్ట్ చేయండి. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.